నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు రామిళ్ళ రాధిక గారు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి వారు. చెన్నూరు నియోజకవర్గ సమస్యల మీద పెద్ద ఎత్తున ప్రశ్నించుకుంటా, యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద కూడా ప్రశ్నించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అక్క నమస్కారం. ఈరోజు కేసీఆర్కి రెండవ కుమారుడుగా పరిగణింపబడుతూ ఉన్నాడు బాల్క సుమన్ గారు. అత్యంత సన్నిహితంగా వెలుగుతూ ఉన్నాడు. ఉద్యమంలో కేసీఆర్ గారికి చెదురు వాళ్ళకి నిలవడానికి కారణం చేతనే వారికి అంత ప్రాధాన్యత దొరుకుతుందని చాలామంది భావిస్తాను. సరే, ఆ అంశాలని పక్కన పెడితే వారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారని నేను వినడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 2018లో ఎన్నిక కావడం జరిగింది. మీ చెన్నూరు నియోజకవర్గాన్ని ఏ మేరకు అభివృద్ధివాదం వైపు బాల్క సుమన్ గారు తీసుకెళ్తున్నారని చెప్పేసి అంటే రాధిక గారు ఏం చెప్తారు? ఒక ప్రతిపక్ష నాయకురాలు కాబట్టి మీరు పదే పదే విమర్శనల్ని ఎక్కువ పెట్టేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. మీకు వ్యక్తిగత గడ్జు ఉందని చెప్పేసి కూడా కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏంటి అసలు బాల్క సుమన్ గారి పనితనం ఎలా ఉంది చెన్నూరు అంటే? బాల్క సుమన్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక విద్యార్థి నాయకుడిగా వచ్చాడు. ఓకే, ఇదే కాంగ్రెస్ నాయకులని, ఇదే ప్రతిపక్షాన్ని మీరు మహా అంటే మీరు 100 కోట్లు 1000 కోట్లు మీరు దాచుకోవాలని, నా దగ్గర ఏం లేదు, మీరు నాకు పెద్ద చేయడానికి మీరు నాకు చేయగలిగింది ఏం లేదని మాట్లాడే వ్యక్తి ఆయన. మరి ఈరోజు ఆయన ఉన్న పరిస్థితి ఏంటి? ఈరోజు ఆయన ఒక డిక్టేటర్ లాగా ఆయన నడిపిస్తున్న విధానం ఏంటి? ఒక మండలంలో ఆయన తిరగడు. ఒక మండలంలో ఎవరికైనా కష్టం ఉంది అంటే ఆయన రాడు. ఒక అంశం మీద ఆయన చర్చించాడు. ఏది మాట్లాడినా కూడా మా కేసీఆర్ ఇట్లా చేస్తున్నాడు, మా కవితకి ఇట్లా చేస్తుంది, అంటే ఒక విధంగా ఏంటంటే హీఈస్ వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు, ఒక పపెట్ లాగా ఉన్నాడు వాళ్ళ చేతిలో. కానీ ఆయనకంటూ ఒక అస్తిత్వం ఉందని నేను అనుకోవట్లేదు. ఆయనకు అసలు అస్తిత్వం అనేది ఆయనకు లేదు. ఫస్ట్ థింగ్ అది, దట్స్ షూర్, అది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అది. వై? బికాస్ ఇది ఎందుకు చెప్తున్నా, మీరు ఇందాక ఒక మాట అన్నారు, కేసీఆర్కి రెండో కుమారుడు చెప్పుకుంటున్నాడు. ఎప్పుడైనా అంటుగట్టినట్టే ఉంటుంది తప్పితే సొంత మన పునాది వేరుతోనైతే కాదది. ఈరోజు సిద్దిపేట డెవలప్మెంట్ చూడండి, మా చెన్నూరు డెవలప్మెంట్ చూడండి. మరి అదెందుకు అట్లుంది, ఇదెందుకు ఇట్లుంది? మరి నీకు సొంత రెండో కుమారుడు అని అనుకుంటే ఈ రోజుకి మా మండలంలో రోడ్లు సరిగా లేవు. మొన్న అందుకులపేటలో పైపులు కొట్టుకొని పోయినాయి. రేపటి రోజు వర్షం వస్తే కొన్ని ఊర్లు మునిగిపోతాయి, కొంత పంట నష్టం అవుతుంది. ఈ రోజు పరిస్థితుల్లో బస్ షెల్టర్స్ లేవు, కనీసం బస్ షెల్టర్స్లలో టాయిలెట్స్ లేవు. సో ఇన్ని అంశాలు ఆయనకు కనబడవు, ఆయనకు అవి ఏమీ లేవు. కేసీఆర్ ఇచ్చినట్టు కళ్యాణ లక్ష్మి ఇవ్వండి అంటాడు, లేకపోతే గోడకు గన్ ఉంది, గన్లో బుల్లెట్లు ఉన్నాయి, ప్రతిపక్షానికి జాగ్రత్త అని వాళ్ళ దగ్గర అంటాడు. ఫస్ట్ ఆయనకు తలకాయ ఉంది, తలకాయలో మెదడు లేదు ఆయనకి. అది ఆయన ఓపెన్గా చెప్పుకుని ఆయన మాట్లాడిన విధానమే ఆయన చెప్పిన విధానం. ఎందుకనంటే ఆ మెదడే ఉండుంటే గోడకు గన్ను ఉంది, గన్లో బుల్లెట్లు ఉన్నాయి అని అంటున్నావు, నీకు బుల్లెట్ కాల్చే రైట్ ఉందా? ఫస్ట్ ఇదే గన్ను పట్టుకొని నువ్వు వస్తే నీకు ఓట్లు వేసేవాళ్ళ? ఆ రోజు ఈ గన్ను పట్టుకొని వచ్చేది ఉంటే మరి ఈ రోజు గన్ను గురించి మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ ఆత్మీయ సమ్మేళనం అని పిలిచి ప్రతిపక్షాల మీద మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షాల మీద మాట్లాడుతున్నాడు అంటే ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? ప్రజలే. ఆయన గడప తిరిగిన రోజులు, ఆయన ఎలక్షన్లో ఓట్లు అడిగిన వాళ్ళే వాళ్ళు. మరి ఆ రోజు గన్ను పట్టుకొని ఎందుకు రాలేదు? మరి ఈ రోజు గోడకు గన్ను ఉందని ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? అంటే దొరలతో నుండి దొరల పోకడలు నేర్చి దొరలాగా మళ్ళా దొర బానిస కాబట్టి ఇప్పుడు దొరల పోకడలు పోవాలని ట్రై చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే వేషం వేసుకున్నట్టే ఉంటుంది, కానీ కులేషన్ తీసి కొంచెం మేకలాగా ఉంటే బెటర్. ఆయన ఏ మాట మీద అయితే ఏ పనులు చేస్తానని ఆ రోజు విద్యార్థి నాయకుడిగా ముందుకు వచ్చాడో, ఈ రోజు ఎంతో మంది విద్యార్థి నాయకులు మనకి వాళ్ళ చాలా గర్వకారణంగా ఉన్నారు. నా దృష్టిలో కానీ మన తెలంగాణ మా కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరినన్నా అడగండి, విద్యార్థి నాయకులకి ఒక చెడ్డ పేరు, ఒక కలంకం లాగా మిగిలింది బాల్క సుమన్. ఇసుక దందాలేంటి, బెదిరింపులేంటి, భూ కబ్జాలేంటి, ఈ రోజు 170 యాక్ట్ మీద ఆయన పార్లమెంట్లో ఎందుకు ప్రస్తావించలే? ఈ రోజు ఎందుకు కొత్తగా మరి దాన్ని పట్టుకొని వస్తున్నారు? ఏం చెప్తుంది 170 యాక్ట్? 170 ఇట్స్ ఎన్ అసైన్డ్ ల్యాండ్స్. అక్కడ ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్ జరగవు. అక్కడ మందమరిలో స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు, రోడ్ డెవలప్మెంట్ ఉండదు, మన ఇల్లు వేసుకున్న వాళ్ళకి పట్టా భూములు ఇవ్వరు వాళ్ళు. సో అది అట్లే పెండింగ్ పెడుతున్నారు. ఫ్రాంక్గా చెప్పాలి, మీకు అర్థమయ్యే సింపుల్ భాషలో చెప్పాలంటే, ఒక మున్సిపాలిటీ ఫామ్ అయితే ఒక క్యాడర్ ఫామ్ అవుతుంది. క్యాడర్ ఫామ్ అవ్వాలంటే వీళ్ళ దందాలు చేయాలంటే ఒక 30-40 మందిని వీళ్ళు మేనేజ్ చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీ లేదనుకోండి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్తోని పైరబిల్ చేయించుకొని వాళ్ళు నడిపించుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే అది 170 తీసుకొచ్చి మున్సిపల్ ఎలక్షన్లు నడిపించి దానికంటూ ఒక హైరార్కీ క్రియేట్ చేసి ఒక మున్సిపాలిటీగా దాన్ని కన్వర్ట్ చేస్తే వీళ్ళ ఆటలు అక్కడ సాగు. అందుకని వాళ్ళు చేయరు. ఆయన 10 నిమిషాలు ఆయనకి ఎంత కాదు, ఎందుకు సీఎం గారు వెళ్ళి రాష్ట్రపతి చేతిలోనే ఉంది, మాట్లాడి ప్రతిపాదన
పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలేదు వాళ్ళు? ఎందుకు దాన్ని ఇప్పుడు 10 సంవత్సరాలు ఇచ్చాము మీకు అవకాశము, 10 సంవత్సరాల్లో ఈ అంశం మీకు గుర్తులేదా? మా ఇప్పుడు మన నల్లాలోదల్ గారు అక్కడ మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంతకుముందు, ఆయన కూడా ఈ అంశం మీద ఎప్పుడు ప్రతిపాదించలేదు. కేవలం ఏంటంటే ఈరోజు వెంకటేష్ నేత గారిని తీసుకోండి, ఇంతకుముందు నల్లాలోదల్ గారిని తీసుకోండి, ఏ ప్రతిపక్షం నుంచి అయినా సరే ఒక షో కేజ్లో బొమ్మల్ని కొని వాళ్ళకు ఒక డెకరేటివ్ షో పీస్, అంటే మనం ఈ కొత్త ఇల్లు కట్టినప్పుడు కొన్ని సినిమాలలో చూస్తుంటాం, దిస్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ ఇటలీ, దిస్ ఇస్ ఫ్రమ్ ప్యారిస్ అన్నట్టు. సో అన్ని పార్టీల నుంచి ఒక షో డిస్ప్లే మెనిక్వీన్స్ తీసుకొచ్చి ఒక క్యాబినెట్ ఫామ్ చేశాడు. ఎవరికి కూడా అక్కడ బుర్ర లేదు, ఎవరికి కూడా వాళ్ళ ఐడెంటిటీ లేదు. వాళ్ళు కనీసం ఒక ప్రతిపాదన పెట్టాలి అసెంబ్లీలో. రాష్ట్రం అండి ఇది, ఎన్నో కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు అసెంబ్లీలో ఎవరెవరు మాట్లాడంగా మీరు ఈ మధ్యలో యాజ్ మీరు ప్రెస్ పర్సన్ మీరు జస్ట్ ఇంతకుముందు అసెంబ్లీ లైవ్ మనం చూసేవాళ్ళం. అసలు అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అయితే మూవీ కంటే ఎక్కువ అదొక ప్రతిపక్షం ఎట్లా ఉండాలి అన్నది నేర్పించారు. ఈ రోజు ప్రతిపక్షం ఉందా? ఈ రోజు అసలు మీ సొంత పార్టీల వాళ్ళు మాకు అవసరం ఉందని అడుగుతున్నారా? మరి అవసరాలు కనిపించట్లేదా? మొన్న ఎలక్షన్స్ లో మొన్న ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ గారు వచ్చినప్పుడు హైవేస్ అన్ని బల్కసుమన్ వల్లనే డెవలప్ అయింది. అవ్వలేదంటారా? మీరు అంటా ఉన్నారు చిన్న చిన్న రహదారులు కూడా వారు డెవలప్మెంట్ మరమ్మతులు చేయలేదని చెప్పి. పెద్ద ఎత్తున ఇంతకుముందు సింగిల్ వే కూడా సరిగా లేకపోతే ఇప్పుడు డబుల్ వే తీసుకురావడం కానీ, ఆ వే మొత్తం కూడా లైట్స్ని స్ట్రీట్ లైట్స్ వేయించడం కానీ, ఇంకా పెద్ద ఎత్తున స్కూల్ మరమ్మతులు, కొత్తగా కాలేజ్ కట్టించడం కానీ, వాటర్ ఇష్యూస్ లేకోకుండా చేయడం, పలు విధాలుగా చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తా ఉంటాయి. రాధిక గారికి ఏమైనా వ్యక్తిగతమైన గర్జు ఉందా బాలకృష్ణ గారి మీద? మిమ్మల్ని ఎప్పుడైనా థ్రెటన్ చేయడం జరిగిందా? లేదండి, అసలు ఇంతవరకు నేను ఎప్పుడు పర్సనల్గా మాట్లాడలేదు. బట్ ఆయన పర్సనల్గా ఆయన తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. బికాస్ ఏంటంటే ఆయన ఒక జనానికి మాకు ప్రతినిధిగా ఆయన వెళ్ళాడు, మాకేదో మేలు చేస్తా అన్నాడు. ఒక చిన్న పిల్లడికి చాక్లెట్ కొనిస్తానని సాయంత్రం కొనిపోతున్నాడు, ప్రాణం తింటాడు. మొన్న 2018 ఎన్నికల్లో రాధిక గారు ఓటు ఎవరికి వేసారంటే? నేను సుమన్ గారికి వేసారా లేకపోతే మరి ఇతర సభ్యునికి వేసారా? సుమన్ గారికి నువ్వు మెడ మీద కత్తి పెట్టినా నేను వేయనండి టీఆర్ఎస్కి. ఏదైనా విశ్వసించి భంగపడ్డారా అనే కారణం చేత అడగడం జరిగింది. లేదండి, ఇప్పుడు వాళ్ళు చేసింది ప్రతిదీ కూడా వెన్నుపోటే. మీరు అంతెందుకు కరెక్ట్ గా ఈ రోజు కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెన్నూరు నియోజకవర్గానికి వచ్చారు, ఎన్నిసార్లు జిల్లాలో తిరిగారు? ఎలక్షన్ ముందు రోజు, ఎలక్షన్ ముందు ఇక ఉన్న క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఓపెన్ మీటింగ్స్ పెడతారు. ఈ రోజు ఆత్మీయ సమ్మేళనాలను ఈ రోజు పెడుతున్నారు, కానీ అసలు వాళ్ళు జనాల దగ్గరకు వచ్చింది ఎప్పుడు? ఎలక్షన్ ముందు రోజు వస్తాడు, ఆయన నోటికి వచ్చింది వాగేసి వెళ్ళిపోతాడు తప్పితే ఒక్క అంశం అన్న ఈ రోజు ఆయన 10 TMC వాటర్ తెస్తానన్నాడండి చెన్నూరుకి. అసలు 10 TMC వాటర్ స్టోరేజ్ ఎక్కడ చేస్తావు? అది అంటే బకెట్లో పట్టుకొచ్చేదా 10 TMC వాటర్? మరి అంత కాన్షియస్ లేకుండా ఎట్లా ఉన్నారు అసలు వాళ్ళ మాట? ఈ రోజు మీరు రోడ్ల గురించి అడిగారు. రామకృష్ణపూర్ వెళ్లే దగ్గర ఒక ఫ్లైఓవర్ హాఫ్ కన్స్ట్రక్టెడ్ మిగిలిపోయింది. అది ఎందుకు మిగిలిపోయిందో మనకి వాళ్ళకే తెలియాలి. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. మనం దాన్ని ఎందుకు ఆపారు అనేది కూడా మరి వాళ్ళకే, లాజిక్స్ వాళ్ళకే ఉంటాయి కదా. సో అది వాళ్ళకి వదిలేదు. కాకపోతే సమ్మర్లో గ్రీన్ మ్యాట్ వేస్తారు, ఎందుకంటే అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఒక 1/2 hour 45 minutes అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది. గ్రీన్ మ్యాట్ వేస్తాడు. మరి రేపు పొద్దున వర్షాకాలం గొడుగులు పట్టుకొని నిలబడతారా టీఆర్ఎస్ కార్యకర్తలు? కొన్ని కేసీఆర్ వచ్చి గొడుగులు పడతాడా? కొన్ని దానికి ఏమన్నా రెయిన్ కోట్ షెడ్ కట్టి పెడతారా? అది ఎందుకు? ఆ ఫ్లైఓవర్ ఎందుకు కంప్లీట్ కావట్లేదు? ఇంకా జనాలు రైల్వే ట్రాక్ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఇంత హైవేలు చేసేవాడు ఆ రామకృష్ణపూర్లో దగ్గరగా మనకు చూసుకున్న 70,000 ఏమో, 1 లక్ష ఎక్కువనే ఉంటారు జనం అక్కడ ఆ రూట్లో ట్రావెల్ చేసి. ఇంకా పక్క గ్రామాలకు వెళ్ళే వాళ్ళు కూడా దాని మీద నిత్యం ఉంటుంది. ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మంది అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంటే మా కాన్స్టిట్యున్సీయే కాదు, పక్క నుంచి వేరే దేనికి వెళ్ళినా సరే, సింగరేణికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆ రూట్లో ట్రావెల్ చేయాల్సిన వాళ్ళే. సో అది మెయిన్ రూట్లో రైల్వే ట్రాక్ ఇంకా అక్కడే ఉంది. తిరగాలంటే మళ్ళీ మందమని చుట్టూ తిరిగిపోవాలి. ఎందుకు వెళ్తున్నారు? దానికి రీజన్ నాకు అది క్లియర్గా దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దానికి ఈరోజు గ్రీన్ మ్యాట్ వేసి జనాలకు మీరు ఎండ ఎందుకు, మళ్ళీ మసిపూసి మారేడుకాయ ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ అన్నం పెట్టరు, అన్నం ఆకలిస్తుంది అంటే అన్నం పెట్టరు. అన్నం పెడతాం అని నోరు ఇచ్చుకుంటూ ఉంటూ మేము ఆల్రెడీ బిర్యానీ పెట్టినాం కదా అంటారు. ఇది నాకు ఎక్కడ లాజిక్ అర్థం కావట్లేదు. సో మేము ఇంతకుముందు బిర్యానీ పెట్టేసినాం కదా అని మసిపూసి మారేడుకాయ చేస్తారు. కానీ ప్రతిదీ కూడా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ రోజు మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ కోల్బెల్ట్ ఏరియా ఒక మినీ రాజస్థాన్ లాగా ఉంటుంది. ఈ రోజు టెంపరేచర్ చూసుకోండి, జనాలు అల్లాడిపోతున్నారు. డస్ట్ ఎలర్జీతో మాక్సిమం పేషెంట్స్ COPDతో సఫర్ అవుతున్నారు, లంగ్స్ డ్యామేజ్తో సఫర్ అవుతున్నారు. ఏది కూడా ప్రత్యామ్నాయం ఉండదు, ఏది కూడా ఆలోచన ఉండదు. జనాల ప్రాణాలంటే లెక్కలేదు. ఇదే మాకు అండర్ మాన్యువల్ మైన్స్ తవ్విస్తానన్నమాట ఇచ్చారు కేసీఆర్. మరి మాన్యువల్ మైన్స్ ఈ మైనింగ్ సంబంధించిన అంశం మాట్లాడే ముందుగా
చెన్నూరు నియోజకవర్గం మన పోటీ చేసేటప్పుడు బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, నెరవేర్చలేంటి ఏంటి అంటే 9 సంవత్సరాలు ఎంపీగా ఆయన ఉన్నప్పుడు క్యాతనపల్లి రోడ్ వేపిస్తానన్నాడు. క్యాతనపల్లి రోడ్ నుంచి కొల్లూరు ఇసుక ట్రక్కులు ఎవ్రీ నిమిషంన్నరకు ఒక ట్రక్ వెళ్తూ ఉంటుంది. మీకు ఈవినింగ్ టైం స్టార్ట్ అయిందంటే ట్రక్కులు స్టార్ట్ అవుతాయి. మీరు ట్రక్కులు ఆపే ప్రయత్నం చేస్తే మీకు 5 minutesలో పోలీసులు వస్తారు. ఆ ట్రక్కులు ఇప్పుడు ఆ రిజర్వ్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని ట్రక్కులు పోయినాయి, అవి పోనీ ఆ ఇసుకకు సంబంధించిన ఫండ్స్ ఏం చేశారు అని అన్నది ఇంతవరకు వాళ్ళు ఆన్సర్ చెప్పలేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అంశం మేము పై లేవనెత్తుతాం, ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. ఆ క్యాతనపల్లి రోడ్డు కేవలము ఆ కన్స్ట్రక్షన్ కోసం ఆపితేనే వాళ్ళ కోట్ల నష్టం, కాబట్టి ఆ రోడ్డు వాళ్ళు పట్టించుకోరు. అసలు వాళ్ళకి మెయిన్ లాభం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మినరల్స్ దొరుకుతాయి, ఎక్కడి నుంచి మాకు డబ్బు దొరుకుతుంది అన్నదే వాళ్ళ వేట. మీరు ఏమన్నా అనుకోండి, కేసీఆర్ గానే నేను ఈగల్ మ్యాన్ అని పిలుస్తా. ఎందుకని అంటే ఈగల్ అంటే పైనుంచి ఎక్కడున్న దాని ఆహారాన్ని వెతుక్కుంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా వేరే జంతువు ఏదన్నా ఉంటే కాకిని దాని మీద ఎక్కించుకొని పైకి తీసుకెళ్తుంది, పైన సఫకేట్ చేస్తుంది. సేమ్ కేసీఆర్ కూడా అంతే. పక్క పార్టీల నుంచి నాయకుల్ని దాని వీటి మీద ఎక్కించుకుంటాడు, పైకి తీసుకెళ్తాడు, సఫకేట్ చేస్తాడు, వాళ్ళని డమ్మీలను చేసి కిందికి తీసుకొస్తాడు. ఆయనకు కావాల్సిన డబ్బు కానీ, ఆయనకు కావాల్సిన నిధులు కానీ, ఆయనకు కావాల్సిన భూములు కానీ ఎంత దూరం నుంచి అయినా పసిగట్టి దాని మీద వేస్తాడు. రేపు రాధిక గారి మీద అట్లా వేస్తాడు కావచ్చు, మేము అన్నిటికీ రెడీగానే ఉన్నాం. మేము ఆయన వేస్తాడని చెప్పి భయపడితే ఈరోజు రాధిక గారు మీ ముందు ఈ మాట మాట్లాడుండదు. ఈరోజు నాలాంటి వాళ్ళు ఇంకా రావాలి. ఈరోజు నేను పులివేషం వేశాను, ఈరోజు నా ఫేస్ అన్మాస్క్ అవుతుంది, నా మాస్క్ ఊడిపోతుంది అన్న భయం వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు ఈరోజు వాళ్ళకి మొహం లేదు, జనాల్లోకి వచ్చే మొహం కూడా లేదు వాళ్ళకి. ఈరోజు ఈ ఎలక్షన్స్ ఫోకస్ చేయట్లేదు. నేను అదే అడుగుతాను, 18 ఎన్నికల్లో కేసీఆర్ గారు చెన్నూరుని అడ్రస్ చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇప్పటివరకు ఏం నెరవేర్చలేదు అని చెప్పేసి నేను మిమ్మల్ని స్టడీ అడుగుతాను. ఎంబీసీలకి మనకి 10,000 కోట్లు అని అన్నాడు. ఇప్పటి వరకు ఎంతమంది బీసీలకు ఇచ్చారండి? ఈ రోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దళిత బంధు ఎమ్మెల్యేలే లంచాలు తీసుకున్నారని అన్నారు. మరి లంచాలు తీసుకున్న ఎమ్మెల్యేలు పక్కన ఎందుకు పెట్టుకున్నాడు? అంటే దొంగతనం చేసిన వాళ్ళని మీరు కప్పి పెడుతున్నారు. మరి కప్పి పెడుతున్నారంటే మీ మీద ఏ సెక్షన్ పెట్టాలి? మరి మేము మీ బాలకృష్ణ గారు కూడా లంచం తీసుకుంటా ఉన్నారా? దళిత బంధు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆయన తీసుకుంటున్నాడా లేదా అని అన్నది, వాళ్ళకి టికెట్ లేదు అని అన్నాడు. ఎమ్మెల్యే తీసుకున్న మనుషులకి ఎమ్మెల్యేకి లేదు అని అన్నారు. మరి బాలకృష్ణ గారికి దగ్గర సన్నిహితుడైన రామ్వేణు అనే వ్యక్తికి ఒక స్కూల్ ఉంది, ఆయన పిల్లలు 2 US లో చదువుతున్నారు. ఆయనకి ఈరోజు దళిత బంధు ఇచ్చారు. మరి ఆయన ఏ బేసిస్ లో ఇచ్చారు? ఆయన దళిత బంధుకు అర్హుడా? అది విన్నర్, అది ఉందా, ప్రూఫ్ గా ఉందా లేదా? అది జస్ట్ అంటే ఈ పుకార్లు అనేది మనకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు జనరల్ గా చెప్తా ఉన్నారు రామేరుకు దళిత బంధు ఇచ్చారు, ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రెస్ లో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. సో చెన్నూరులో అనర్హులకి దళిత బంధును ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజుకి చెన్నూరులో మాకు శ్మశాన వాటిక లేదు, క్రిమేషన్ లేదు, ఎలక్ట్రిక్ క్రిమేషన్ లేదు, మాకు ఏ మండలాల్లో లేదు, మాకు ఎలక్ట్రిక్ క్రిమేషన్ లేదు. మీరు బతుకున్న వాళ్ళ గురించి బాలకృష్ణ గారిని సమర్థించే వ్యక్తులు మీ నియోజకవర్గ నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం, కేసీఆర్ గారి కుటుంబంతో కానీ లేకపోతే పార్టీ అధినాయకత్వంతో, అధికార పార్టీతో అత్యంత సన్నిహితంగా ఉంటారు. వారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తారు. తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్ని ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాలకు తీసుకుంటే అందులో ఒకటి చెన్నూరు అనే వాదన తీసుకొస్తా ఉన్నారు. మీరేమో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటి 3 ఎఫిడవిట్స్ కంపేర్ చేసుకోండి. ఆయన ఎలక్షన్కి ముందు సబ్మిట్ చేసిన ఎఫిడవిట్స్ మీరు కంపేర్ చేసుకోండి, మీకు ప్రూఫ్ మీకే తెలుస్తుంది. నేను అనడం కాదు, ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు వచ్చే జీతం ఎంత, మీ నాన్న ఉద్యోగం ఏంటి, మీ పేరెంట్స్ ఇన్కమ్ ఏంటి, ఇంతకుముందు వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, మీకున్న అవగాహనకు చెప్పండి. ఇక్కడ మీకు వారి ఇంతకుముందు గత ఆర్థిక పరిస్థితి ఏంటి, అఫిడవిట్లో పెట్టింది ఏంటి, ఈ రోజు వరకు కొత్త అఫిడవిట్ వచ్చినాక మళ్ళీ మీకు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తా, అప్పుడు నాకు విత్ ప్రూఫ్ ఇస్తా. ఇంకా నేను కొన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొన్ని ఇన్ఫర్మేషన్ వేశాను, అది రిపోర్ట్స్ తో వచ్చి మీకు నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. సో ఉన్న పలంగా ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఎవరిది? బాలకృష్ణ గారిది. నియోజకవర్గ ప్రతి ఒక్క టీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి మెరుగైంది. ఆ రోజు కేసీఆర్ది. కేటీఆర్ గారు US లో ఉన్నారు, నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఆయన ఉన్న వీసా కానీ ఆయనకు సంపాదించిన దాంతో ఈ రోజు ఆయన పరిస్థితులు అయితే ఉండరు. మీరు కవిత గారు ఇచ్చిన స్టేట్మెంటే వినండి. 20 లక్షల వాచ్ నేను సొంతంగా కొనుక్కున్నా అంటది, నేనున్న ఇల్లు ఫ్లాట్ ఏమో కిరాయి అంటది. డజంట్ మేక్ ఎనీ సెన్స్? ఐ డోంట్ థింక్ సో. దే షుడ్ బీ ఇన్ కాన్షియస్ వెన్ దే ఆర్ లైయింగ్. వాళ్ళు స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు అంటారు. అయితే అంతే. ఇంత పెద్ద వ్యాఖ్యల్ని కేసీఆర్ కుటుంబం పైన, వారి కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి బాలకృష్ణ గారి మీద మాట్లాడుతున్నారు. భయం ఎట్లే? ఎందుకు భయం అంటే తప్పు చేశానా? నేను తప్పు చేస్తే నేను భయపడాలి.
నేను తప్పు చేయలేదండి. నేను తప్పు చేసిన రోజు మీలాంటి వాళ్ళు నా ఇంటికి వచ్చి కూర్చొని నన్ను నిలదీయాలి. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళనే మీరు ఇలా మాట్లాడుతున్న ఇది ఒక పెద్ద పందా అయిపోయింది. అంటే మాట్లాడితే పెద్ద తలకాయలతో వాళ్ళని విమర్శించితే త్వరగా ఫేమ్ అవ్వచ్చు అని చెప్పేసి అని పబ్లిక్లో. నేను రాజకీయాల్లోకి వచ్చి చాలా కొద్ది రోజులైందండి. ఉద్యమాల్లో ఉన్న అందుకే అవపోసపట్టింది. మీరు కావాలంటే 2015 నా ఇంటర్వ్యూలో చూడండి. బతుకమ్మ, బంగారు బతుకమ్మని ఎత్తుకొని తిరగడం కాదు, ఆడపిల్లలు రేప్ అండ్ మర్డర్ జరిగింది సుధా శైలజాది. కనీసం అక్యూజ్డ్ ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా మేము కేసులో రిలీజ్ చేసాము. అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీస్లో నిర్భయ చట్టం లేదు, అట్రాసిటీ లేదు అమ్మాయిది. సో ఈ 2 చట్టాలు లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దానికంటే ముందు అల్లం రజిత అని ఒక అమ్మాయిది జరిగింది సేమ్ ఇన్సిడెంట్. నిన్నగాక మొన్న అల్లం రజిత జరిగింది, ఇప్పుడు మళ్ళీ సుధాల శైలజ జరిగింది. బంగారు బతుకమ్మ అని ఎత్తుకొని తిరుగుతున్నాం, మాకు బతికే అవకాశం మీరు ఎందుకు కల్పించట్లేదని ఆ రోజే అడిగాను. అడగడం నేనేమి కొత్త కాదు, లేకపోతే నాకు వాళ్ళ మీద భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని చంపేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ఆత్మసాక్షి వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి. ఇంకెంత దిగజారుతారో దిగజారండి. అవసరం భయపడాల్సిన అవసరం లేదు. రాధిక గారి లక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే టీఆర్ఎస్ మోనోపోలీగా డిక్టేటర్షిప్ చేస్తుంది. ప్రత్యామ్నాయం లేక తెలంగాణ పార్టీ అన్న ముసుగులోకి వచ్చి ఈ రోజు భారతీయ పార్టీ అయింది. సో రంగులు వాళ్ళు మారుస్తున్నారు, రంగులు మేము మార్చట్లేదు. కలర్ వాళ్ళు వేరే రాష్ట్రాలకు ఎగబాకుతున్నారు, వాళ్ళు ఫామ్ హౌస్లలో వాళ్ళు ఇది చేస్తున్నారు. జనజీవన స్రవంతిలో వాళ్ళు ఉండట్లేదు, ఎగబాకట్లే, వాళ్ళు వేరే రాష్ట్రాలకి ఎగబాకట్లే. ప్రజాభిమానంతో ప్రజల మన్ననలు పొంది రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి విస్తరించుతానని అంటున్నారు, మీరు ఎగబాకుతానని అంటున్నారు. గుర్తింపు అక్కడ లేకపోతే, ప్రజాదరణ లేకపోతే ఇంకో చోటుకి వెళ్తే వీలు పడదు కదా రాజకీయంగా సుస్థిరత్వాన్ని తీసుకోవడానికి, ముందుకెళ్ళడానికి. మరి కర్ణాటకలో వెళ్ళారు, ఎందుకు కంటెస్ట్ చేయలేదండి? ఇప్పుడే కదా, సంవత్సరం కూడా కాలే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా నడిచేవాళ్ళు. ఎన్ని రోజులండి కేసీఆర్ గారు దీక్షలు చేసింది? 53 రోజులు. అవునా? 53 రోజుల 72 రోజుల? చెప్పండి మీకున్న అవగాహనతో చెప్పండి. 53 72 నాకు డేస్ తెలియదు యాక్చువల్లీ. సో ఆయన అంటే నేను జస్ట్ నిరాహార దీక్ష, నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని నేను దీక్ష చేసిన కాబట్టే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజు కూడా హైటెక్ సిటీ నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించారని చెప్తారు. ఈ రోజు మీరు ఇలా శిలాఫలకాల మీద చూడండి ఎవరి పేర్లు ఉంటాయి. ఈ రోజు ఆయన పేరే. అంటే ఇది ఒక ఫ్యాషన్ అన్నమాట, ప్రతిదీ నేను చేస్తేనే వచ్చింది. అది సెల్ఫ్ హైప్ కాదు. ఆ రోజు చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు. ఈ రోజు ఆ ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలు ఈ రోజు ఏ పరిస్థితిలో ఉంది? పలకరించే పరిస్థితిలో ఉందా టీఆర్ఎస్? వాళ్ళని అసలు వాళ్ళ పేర్లు గుర్తున్నాయా వీళ్ళకి? వాళ్ళ పక్కన ఆ రోజు బాటిల్ అందించి పక్క నుంచి కూర్చొని వాటర్ అందించి నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైనా 10 పేర్లు చెప్పగలడా ఆయన? ఆ రోజు వ్యతిరేకరించిన వాళ్ళని ఈ రోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ రోజు ఆయన హేళన చేసిన వాళ్ళని ఈ రోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇది ఎగవాకడం కాకపోతే ఏంటండి? నీకు నిజంగా ఉద్యమ లక్షణమే ఉంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, నీకు తెలంగాణకు న్యాయం చేయాలి అని అనుకుంటే కనీసము నాకు తెలిసి అయితే అంటే మనము ఒక ప్రయాణం మొదలు పెడితే ఫస్ట్ నుంచి ఎవరైతే మొదలు పెట్టినామో లాస్ట్కి తుదముట్టించే వరకు వాళ్ళతోనే జర్నీ చేయడం ఒక ఆ మనిషి మనస్తత్వం అనేది మనం చెప్పగలం. అరే నాతో స్టార్ట్ అయ్యిండు, నాతో ఎండ్ అయ్యిండు. ఉదాహరణగా మీ చెన్నూరు నియోజకవర్గం ఉంది కదా, ఉద్యమాల్లో తనతో పాటు నడిచిన ఒక చిన్న మధ్యతరగతి బిలో ఇంకా పావర్టీ లైన్కి కింద ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన, మీరే చెప్పారు ఇందాక బాలక సుమన్ గారి ఆర్థిక పరిస్థితి ఏంటి, వారి కుటుంబ నేపథ్యం. ఆ నుంచి ఈరోజు విప్పులాగా ఎదిగాడంటే మరి వారిని ఉద్యమ నాయకుడిని గౌరవించినట్టు, ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని గౌరవించినట్టు ఎందుకు భావించుతున్నాం? ఉద్యమ నాయకులు అది ఎట్లా అంటే మరి అదే ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ రోజు కోదండరామ్ గారు అందరికి అవకాశాలు రావు కదా, అది తప్పు కదా. అవకాశాలు ఎవరిని చేయాలి అంటే బానిసత్వం చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అంటే బాలకృష్ణ గారు బానిసత్వం చేసిన తప్పకుండా ఖచ్చితంగా. అసలు బాలకసుమన్ గారు ఇంతవరకు ఆయన సెల్ఫ్ గా తీసుకున్న డెసిషన్ ఒక్కటి చెప్పండి నాకు. ఆయన సొంత నిర్ణయంతో ఇది నాకు కావాలి అని ఆ రోజు పార్లమెంట్లో అడిగింది కానీ ఈ రోజు ఇప్పుడు మన అసెంబ్లీలో అడిగింది కానీ ఒక్క అంశం చెప్పండి, మాకు ఇది కావాలి అనేది ఏదన్నా అడిగిన చరిత్ర ఉందా ఆయనకి? ఎందుకు అడగట్లేదు? కూర్చోయా అంటే కూర్చోవాలి. ఆయనకంటూ బ్రెయిన్ లేదు, ఆయనకంటూ అవసరాలు లేవు. ఆయన మాట్లాడమంటే మాట్లాడతాడు, ఆయన మాట్లాడొద్దంటే మాట్లాడాడు. అంతే. ఎందుకంటే ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు మీరే అంటున్నారు కదా రెండో కొడుకు, మరి అసలు కొడుకు మాట వింటడో లేదో మనకు తెలియదు కానీ ఈయన మాత్రం మంచిగా మాట వింటాడు. మరి ఇప్పుడు ఉద్యమాల్లో ఆ రోజు అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు కదండి, ఎంతమంది లేరు మనకి?
పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు విమలక్క గారు కానీ గద్దర్ గారు కానీ ఎన్ని పాఠాలు రాసి ఎన్ని రాత్రులు వాళ్ళు ఎంత దాన్ని తెలంగాణ కోసం ఇది చేసింది, మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి ఈరోజు? సరే రాధిక గారు, రేపు చెన్నూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేయాలని ఆలోచించుతున్న మీరు, ఒకవేళ రేపు మీరు వస్తే మీరేం చేస్తారని చెప్పేసి అంటే, ఇప్పుడున్న సమస్యలు ఎలా పాల్గొలుగుతారని చెప్పేసి అంటే? మంచి ప్రశ్న అడిగారు మీరు నాకు. మీకున్న అవగాహన ఏంటి చెన్నూరు ప్రజల సమస్యల పరిష్కారానికి? సమస్యల పరిష్కారం కంటే కూడానండి, ఇట్స్ నాట్ మార్వెల్ మూవీ అయితే కాదు, ఓకే, ఇది అవెంజర్ మూవీ అయితే కాదు, ఓకే, ఇట్స్ ఒక ప్రాక్టికల్ గా మనకు జరిగేది. ఈ రోజు ఇప్పటి వరకు మా చెన్నూరు నియోజకవర్గంలో చూసిన ప్రతి ఎమ్మెల్యే పొద్దున 9 గంటలు బాటిల్ పెట్టుకొని కూర్చొని తాగి మధ్యాహ్నం వరకు అన్కాన్షియస్ అయ్యే వాళ్ళే వీళ్ళు చూశారు. వాళ్ళు తాగుతారా లేదా? చాలా పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు. పెద్ద ఆరోపణలు కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు అందుబాటులో ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను మీతో మాట్లాడడానికి మీరు కాల్ చేశాను, మీరు అందుబాటులో ఉన్నారు, మీరు జనంలోకి వస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు అంటే ఓకే, అన్న వచ్చిండు వినడం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఇంట్లో ఉండి కూడా అవాయిడ్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమంటారు జనాలు? ఏ పరిస్థితుల్లో కూడా మీరు ఇది చేస్తున్నారు అంటే, ఇంట్లో మీకు వెహికల్ ఉంది, ఉన్నారా అంటే ఉన్నారంటారు, మరి వచ్చి మాట్లాడండి అంటే మరి రానంటారు. వాళ్ళ పిఎలతో వీళ్ళు మాట్లాడాలి. ఇదే విషయము వాళ్ళ సొంత టీఆర్ఎస్ లో కూడా ఈ విషయంలో చాలా డైరెక్ట్ వాళ్ళు కూడా ఎగనెస్ట్ అయ్యారు. మేము అందరం కలిసి రాజీనామాలు చేస్తామని కూడా వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు చాలా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు కాన్షియస్ లో లేరు. యాజ్ అన్ ఆడపిల్లగా, ఒక అమ్మాయిగా నాకు అవకాశం ఇస్తే వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా బాంఛనాన్ని మీరు బతిలాడుకొని చెయ్యండి అని కాళ్ళు చేతులు మొక్కే కంటే, ఒక సొంత అక్కనో ఒక సొంత కూతురునో ఒక చెల్లెనో అడిగినట్టు, అరే అమ్మ ఇది చెయ్యరా, నాకు కొంచెం నాకు కష్టం ఉందిరా అంటే, సరే అట్లీస్ట్ వింటాము. మాకు జనరల్గా ఆడవాళ్ళకు ఉండే ఒక గుణం ఏముంటుందంటే, ఫస్ట్ ఎవరెవరినో మాట్లాడినా వింటాం, దానికి సమాధానం చెప్తాం. అంత ఇదిగా అయితే మేము అంత అధికార గర్వంతోనైతే ఉండరు. ఇంకొకటి, ఒక ఆడపిల్లలు ఏంటంటే, మా తండ్రి గారు చేసిన దాన్ని బట్టి ఒక వాళ్ళ ఆ పేరు కాపాడుకోవాలన్నది ఒకటి ఉంటుంది. ప్లస్ ఇన్నిసార్లు వీళ్ళ గురించి ఇంత మాట్లాడుతున్నా నేను, రేపొద్దున నేనే మాట్లాడి నేనే ఆ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా ప్రవర్తించాను. సో ఈసారి ఖచ్చితంగా మాత్రం మా చెన్నూరుకి బెటర్ కావాలి, ది బెటర్ పర్సన్ రావాలి. సో ఖచ్చితంగా దాంట్లో నా భాగ్యం, నా పార్ట్ ఉండాలి. ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ మై సెల్ఫ్ టు మై కాన్స్టిట్యూషన్. అండ్ డెఫినెట్లీ వీళ్ళు చేస్తున్న ఈ మోనోపోలీ కానీ, వీళ్ళు చేస్తున్న డిక్టేటర్షిప్ మాత్రము ఇంతవరకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏ ఎమ్మెల్యే కూడా, ఒక నల్లాలోదల్ గారు చాలా పొలైట్గా ఉండేవారు, ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని భోజనం పెట్టేవారు. ఆయన ఈ రోజు అసలు ఆయన ఉనికి లేకుండా చేశారు. ఈ పార్టీలో వచ్చి మళ్ళీ వెంటనే ఎందుకో బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అయ్యారు, ఇటు వచ్చి అటు వెళ్ళిపోయినట్టు. ఆ నియోజకవర్గ పౌరురాలుగా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా పక్కన పెడదాం, ఒక పౌరురాలుగా ఎందుకు ఆ పరిస్థితులు అని చెప్పేసి మీకు కమెంట్ ఆన్ దిస్. బికాస్ ఏంటంటే, ఆయన వచ్చారు, హీఈస్ నాట్ అ మైనర్, ఎవరో చెప్పిన డెసిషన్ కాదు, తన సొంత నిర్ణయంతోనే పెద్ద వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి, విప్పుగా చేసిన వ్యక్తి ఆయన వచ్చారు. మరి ఆయనకి ఇక్కడ ఏం నచ్చలేదు, మరి లేకపోతే అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. సో అగైన్ హీ హ్యాస్ టు గో బ్యాక్ అండ్ హీ హెస్ వెంట్ బ్యాక్. సో అదేమంటారు, తప్పిపోయిన మీరే అన్నారు పొలైట్ పర్సన్ అని చెప్పేసి అని. రాజకీయాల్లో చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేక వెనువెంటనే తిరిగి సొంత గూటికి వెళ్ళడం జరిగింది. రేపటి నాడు రాధిక గారి పరిస్థితి ఏంటంటే, దీనికి మీకు నేను చిన్న ఇది చెప్తానండి. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయాలు ఉంటాయని చెప్పేసి అని నేను మీకు దీనికి మంచి సమాధానమే చెప్తాను. నేను మంచి చెడు పక్కన పెడితే నిజమైన సమాధానం చెప్తాను. నిజమే చెప్తాను. ప్రాక్టికల్ గా వర్క్, మీకు ప్రాక్టికల్ గా అది ఎస్ అనేలాగా. అంటే ఇద్దరు పర్సన్స్ ఉంటారు, అంటే ఇద్దరు ఒక ఏజ్, ఒక టీనేజ్, ఒక అబ్బాయిలు అనుకోండి, ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకడికేమో ప్రొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ ప్రతి అవసరం కూడా వాళ్ళ అమ్మ దగ్గర అన్ని చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా తనతో వెళ్తుంది, తను డ్రాప్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. చివరికి తను మంచి పిల్లోడుగా అట్లనే మిగిలిపోతాడు. ఒక అబ్బాయి డక్కాముక్కిలు తింటాడు, ఇంట్లో సంపాదన ఉండదు, తల్లి కష్టాలు పడుతూ ఉంటుంది, అన్నీ తింటాడు. వాడికి చెడిపోయే అవకాశం ఉంటుంది. వాడు ఏమన్నా చేయొచ్చు, వాడిని అడిగిన పని, వాడు ఏం చేసినా, తాగినా, తిరిగినా, ఏం చేసినా అక్కడ వాడిని అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే వాడు సొంతంగా నిలబడ్డాడు. ఒకటికేమో చెడిపోయే అవకాశం లేక మంచోడుగా మిగిలిపోయిన వాడు మంచోడా, అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా చెడిపోకుండా మంచోడుగా మిగిలిన వాడు మంచోడా? మీరు చెప్పండి ఇప్పుడు నాకు సమాధానం. ఇద్దరిట్లో ఎవరు మంచివాడు? అన్ని అవకాశాలు ఉండి ఎగ్జాక్ట్లీ ఎవరైతే మిగిలిపోతారో ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు వెనక్కి వెళ్ళిన అవకాశాలు ఉంటే
అవకాశాలు ఉండి దాన్ని నిలదొక్కుని ఈ రోజు ఉంటే వాళ్ళు మంచోళ్ళుగా మిగిలిపోవడం అంటే మంచోళ్ళు అంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చెప్పిన ఉదాహరణ నాకు అర్థమైంది. రాధిక గారు బయటికి వెళ్ళిపోతే అప్పుడు మీరు కూడా ఆ కోవ కిందకి వస్తారా? బయటికి వెళ్ళిపోతానా లేదా అన్నది అసలు ఇప్పుడే అడుగులు పెట్టాను. నేను వెళ్తానా లేదా అని మీరు అప్పుడే మీరు ఉదయాల్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్పుకొస్తా ఉన్నా. మీరు వాళ్ళు కూడా అడుగులు పెట్టిన విత్ ఇన్ ద టైంలోనే వెళ్ళిపోయారు. లేదండి, నేను వెళ్ళను, నేను లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి నా బ్లడ్ కాంగ్రెస్ అన్న స్టేట్మెంట్స్ నేను పాస్ చెయ్యను. ఓకే, నేను మీకు ఫస్టే చెప్పా, కాంగ్రెస్ మీద అభిమానంతోనో లేకపోతే ఇంకో పార్టీ మీద అభిమానంతో కాను, మనకు ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయం ఈ రోజు కావాలి. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఎమర్జ్ అవుతుంది నాకు అభిప్రాయం లేదు. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఇట్స్ అగైన్ డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. సో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం మీరు భావించేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీజేపీకి మీకు ఒక సమాధానం చెప్తాను. యాక్చువల్లీ బీజేపీ రామరాజ్యం కావాలంటది, రామరాజ్యం స్థాపిస్తానని అంటారు. ఓకే, ఇదే రాముడు భరతుడికి రాజ్యాన్ని అప్పగించి వనవాసాలకు వెళ్ళాడు. ఓకే, సో రాముడి చెప్పులతో వాళ్ళు మనము రామరాజ్యాన్ని ఆ రోజు స్థాపించడం జరిగింది. ఓకే, ఈ రోజు వాళ్ళ ఉన్న పరిస్థితి ఏంటి? అదే రామరాజ్యం వాళ్ళు ఇచ్చేసారా? నేను ఇదే కథలో మీకు ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు 34 years రాజీవ్ గాంధీ గారు చనిపోయి 34 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆ రోజు సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రియాంక గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లో 19లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. సేమ్ ఆ రోజు వనవాసానికి రాముడు ఎలా వెళ్ళాడో ఈ రోజు వాళ్ళు వనవాసానికి 34 ఏళ్ళు వెళ్ళారు. అధికారం కోసం వాళ్ళు చేయలేదు, కరెక్ట్గా సూటబుల్ పర్సన్స్కి అప్పచెప్పారు, వాళ్ళు వనవాసంలోనే ఉన్నారు. సో వాళ్ళ త్యాగాలు, ఆ పార్టీ చేసిన దాన్ని నాకు నచ్చి, అంటే కుర్చీలో కూర్చోవడం, పెత్తనం చేయడం, దాని స్థిరంగా దాని స్థిరమైన పర్మనెంట్ ప్లేస్గా సెటిల్ చేసుకునే ఉద్దేశం వాళ్ళకి ఎప్పటికీ లేదు. సో ఐ రెస్పెక్ట్ దట్ వే ఆఫ్ థింకింగ్. వాళ్ళ ఆలోచన అవకాశం ఉండి కూడా. So that's the cause to yourself join the Congress party? Exactly. They are not greedy about the positions. They are working for that. Even I belong to the same cause. I am not greedy about the positions. నేను ఇక్కడ అపోజిషన్ క్రియేట్ చేయాలి. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, మీకు భయం ఎట్లేదా అని అడుగుతున్నా. ఇంతవరకు ఈ ప్రశ్న మీరు ఎంతమందిని అడిగారు? భయం ఎట్లేదా అని మీరు ఎంతమందిని అడిగారు? ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడడానికి భయపడుతున్నారు, మాట్లాడట్లేదు. ఇదే బీజేపీ మాకు చెన్నూరులో కూడా ఉంది. మరి చెన్నూరులో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తట్లేదు? ఇదే పర్సన్ అక్కడ నుంచి వచ్చిన బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? గారికి భయపడుతున్నారంటారా? ఎవరు భయపడుతున్నారు అంటే అక్కడ ప్రశ్నలు లేవనెత్తితే మీరు అడిగేవాళ్ళు కదా వాళ్ళని. ఈ రోజు నా పొజిషన్లో వాళ్ళు కూర్చునేవాళ్ళు కదా, నేనున్న పొజిషన్లో వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఇఫ్ దే వుడ్ హావ్ డన్ దట్ జాబ్ దెన్ ఐ వుడెంట్ బి సిట్టింగ్ హియర్. సో దే క్రియేటెడ్ ఎ స్పేస్ ఫర్ మీ. సో భయం లేదు రాధిక గారికి, ప్రతిపక్షం అవ్వాలనుకుంటా ఉన్నారు. అది కూడా బలమైన ప్రతిపక్షం. నేటి వరకు పెట్లుగా మారారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రతిపక్ష పాత్ర వహించేవాళ్ళు. ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ వైపు ప్రతిపక్ష పార్టీలో ఉండి పెట్టలాగా ఉండేవాళ్ళు. రేపు అలా కాదు, నిజంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం తీసుకుని ముందుకెళ్ళాలి. రేపు ఒకవేళ అవకాశం వస్తే వాళ్ళ మన్నన మేరకు మసులుకొని వాళ్ళకి సేవలు చేస్తా అని చెప్పేసి అంటారు. ఉన్నత విద్యావంతురాలైనటువంటి మీరు మీ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి మీ లక్ష్యం అదే కదా, ప్రతిపక్ష అనుకుంటా ఉన్నారు. ప్రతిపక్షంలో సేవలు చేస్తానన్నారంటే ప్రతిపక్ష నాయకులక ప్రజలకు సేవ చేస్తాను ఖచ్చితంగా. మీరు ప్రతిపక్షం అవ్వాలనుకుంటే ప్రతిపక్షం ఏంటి? ప్రజాపక్షం. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఏవైతే ఉంటాయో అవి ప్రతిపక్షంగా గలం వినిపించడం జరుగుతుంది, సమస్యల మీద పోరాటం చేయడం. ఆ పాత్రకి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. మీరు ఆ మన్ననలు పొందాలను మంచి అవగాహన రాజ్యాంగం పట్ల లేకపోతే మీ సమాజం పట్ల మీ చెన్నూరు నియోజకవర్గ ప్రజల పట్ల ఉంది. అవకాశం వస్తే రేపు అవకాశం రావాలని వస్తేగినా మీ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు చెన్నూరు నియోజకవర్గానికి పనిచేసిన వ్యక్తులు ఎవరు కూడా ఇంట్లో ఉండి కూడా ఇంటి దాకా వచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడే పరిస్థితి లేదు. రేపు నేను అలా కాకుండా ముందుకు వెళ్తానని చెప్పేసి అలానే ముందుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నమస్కారం.